వెల్కమ్ టు టీవీఎన్ఎస్టీ. ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీకి చెందిన వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా మొన్నటి వరకు సభ్యతగా రాజకీయాల్లో ఉంది. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ ఎవరైనా అంటి ముట్టనట్టుగా ఈ 9 నెలల కాలాన్ని నెట్టకొచ్చినారు. ఇటీవల కాలంలో అతను ప్రజల్లోకి రాకపోయినప్పటికి కూడా 2-3 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి తన మెసేజ్ను మీడియా ద్వారా ప్రజలకు అందించడం జరిగింది. అతను ఇటీవల కాలంలో మొన్న జరిగిన అన్ని మున్సిపల్ కౌన్సిలర్, మున్సిపల్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ పదవులలో పూర్తి మెజార్టీ వైసీపీ పార్టీ ఉన్నప్పటికీ టీడీపీ పార్టీ వాళ్ళు కైవసం చేసుకున్నారనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి కాపాడటం కోసం, పార్టీ కార్యకర్తలు ధైర్యం చేయడం కోసం మీడియా ముందుకు వచ్చినారు. అంతేకాకుండా ఎంతో కీలకమైన విశాఖ నగర కార్పొరేషన్ కూడా టీడీపీ కైవసం చేసుకుంటున్న ఉద్దేశంతో అక్కడ వైసీపీ పార్టీ అధికారం కార్పొరేటర్లు ఉన్నప్పటికీ వాళ్ళని మోటివేషన్ చేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు రావడం జరిగింది. ఏదేమైనా అప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి తన మౌనాన్ని ఈడి ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్య వింటున్నారనేది చెప్పవచ్చును. అతను చంద్రబాబు నాయుడు వల్ల నేను అబద్ధ ముఖ్యమంత్రి అయినవాడిని గత 9 నెలలు చెబుతున్నారు, అది పాత మాటే. కానీ ఇదే మాటను కూటమి పెద్దలు తిప్పికొట్టేస్తున్నారు. ఇప్పటికీ నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాడు అనేది తెలుగుదేశం పార్టీలు బాగా తీసుకెళ్తున్నారు. అదేవిధంగా మీడియాలో కూడా బాగా జగన్మోహన్ రెడ్డికి ఇదే చివరి అవకాశం అయిపోయిందని కూడా చెప్తున్నారు. దీన్ని ప్రజలు కూడా, ఎందుకంటే గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పాలన చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కూడా ఎంతో ఇబ్బంది గురయ్యని చెప్పవచ్చును. ఎందుకంటే అతను కేవలం అప్పులు చేసి ప్రజలకు పంచారు తప్ప అతని సంపద అనేది కేర్ చేయాల. ఒకటి. రెండేది ఏంటంటే ఎంతో యువత ఉద్యోగాల అవకాశాలు వస్తాయని భావించినప్పటికీ ఒక పేరుగాంచిన కంపెనీ వచ్చిన దాఖలాలు లేవు, యువతకు మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేవు. 2. మూడేది ఏంటంటే అతను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో అప్పుడు ప్రతిపక్ష నాయకులపైన, ప్రతిపక్ష ఇళ్లపైన, ప్రతిపక్ష పార్టీకి చెందిన పార్టీ ఆఫీసులపైన దాడులు చేయడంతో ఈ 3 చేయడం వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది, ఎక్కడ లేని వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేక ప్రభావమే అతన్ని 11 సీట్లకు పెంచిందని కూడా చెప్పవచ్చును. 11 సీట్లు తగ్గించడమే కాకుండా అసలు పార్టీ ఉనికి ఉన్నదనేది కూడా టీడీపీ వాళ్ళు వాదన. ఇప్పటికే ఆ 11 మందిలో దాదాపు 3-4 ఎమ్మెల్యేలు కూడా వైసీపీ పార్టీ చెందిన ఎమ్మెల్యేలు టీడీపీలో టచ్లో ఉన్నారని కూడా చెప్పవచ్చును. కానీ టీడీపీ వాళ్ళు ఒక కండిషన్ పెట్టారు, మా పార్టీలోకి ఎవరు వచ్చినా ఆ పార్టీకి పదవికి రాజీనామా చేసి రావాలని నిబంధన పెట్టారు. స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడే తమ పార్టీలోకి, టీడీపీ పార్టీలో రావాలంటే ఏ పార్టీ నాయకులైనా మిగతా పార్టీ వాళ్ళు ఆ పార్టీలో ఉన్న పదవికి రాజీనామా చేసి రావాలి అని చెప్పారు. అంటే ఎమ్మెల్యే పదవికి కానీ, ఎమ్మెల్సీ పదవి కానీ రాజీనామా చేసి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల చేత గెలుపొందాలని కూడా చెబుతుంది. దీన్ని బట్టి మనము అర్థం చేసుకుంది ఏంటంటే టీడీపీ వాళ్ళకి ఫుల్ మెజార్టీ ఉంది, మిగతా పార్టీ వాళ్ళు, వైసీపీ పార్టీ వాళ్ళు వచ్చినా రాకపోయినా వాళ్ళకి ఇబ్బంది లేదు. గవర్నమెంట్ ఫామ్ అయింది, రన్ అయింది 5 సంవత్సరాలు. కానీ వైసీపీ వాళ్ళు ఎందుకు వెళ్తున్నారంటే వాళ్ళ ఆర్థిక స్వలాభం కోసం, అదేవిధంగా వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం వెళ్తున్నారు తప్ప ప్రజల కోసం కాదన్న సంగతి చంద్రబాబు కూడా తెలుసు కాబట్టి ఈ కండిషన్ పెట్టిండు. ఈ కండిషన్ పెట్టిన వాళ్ళు ఇప్పుడు పార్టీలో రాజీనామా చేసి వెళ్తే గెలుతూ ఓడిపోతాము అనే మీమాంసలో ఉన్నారు. కాబట్టి ఆ 3 ఎమ్మెల్యేలు చర్చలు జరిపినప్పటికి కూడా ఆ చర్చలు కొంత సఫలమైనవి. అప్పటికి కూడా ఆ చంద్రబాబు పెట్టిన కండిషన్ వలన వాళ్ళు అట్ట ఆగిపోయినారు. అదేవిధంగా ఇదే తరహాలో చంద్రబాబు కూడా జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన విధంగా పరిపాలన చేస్తే అతను కూడా భవిష్యత్తులో ఇబ్బంది వస్తున్న ఉద్దేశంతో చంద్రబాబు ఒక
పక్క అభివృద్ధి చేస్తూ మరో పక్క సంక్షేమాన్ని రెండు కళ్ళుగా అభివృద్ధి సంక్షేమాన్ని చేస్తూ ముందుకు సాగుతున్న ఘనత సీఎం చంద్రబాబు దక్కిందని చెప్పవచ్చు. సీఎం చంద్రబాబు అభివృద్ధి సంక్షేమాన్ని కాకుండా అతను పొత్తుల పార్టీలైన జనసేన పార్టీని బీజేపీ పార్టీని కూడా ఆ రెండు పార్టీలు కలుపుకొని ఏ నిర్ణయం చేయాలని తీసుకున్నా కూడా ఈ మూడు పార్టీలు కూర్చొని నిర్ణయం తీసుకొని ప్రజల కోసం అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఒక పక్క ఈ మూడు పార్టీని కూటమి ప్రభుత్వం కలుపుకొని ముందుకెళ్తూ మరో పక్క ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చడంలో సీఎం చంద్రబాబు సక్సెస్ అని చెప్పవచ్చు. సైకో జగన్ చేసిన అరాచకాల వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనకబడిందన్న సంగతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క ఓటర్కి తెలుసు కాబట్టి, అందుకే చంద్రబాబు గారికి అనుభవం ఉంది కాబట్టి అధికారం అప్పచెప్పారు. చంద్రబాబు గారు గతంలో 3 సార్లు సీఎంగా చేసి 4వసారి ఎంతో సమర్థం నిర్వహిస్తున్నారు. ఈ 4వసారి కూడా ఎంత సక్సెస్ అవుతాడు కాబోయే అనే ఉద్దేశంతో అతను పదవి ఇచ్చారు. పదవి ఇచ్చిన నమ్మకాన్ని, పదవి ఇచ్చిన బాధ్యతను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ తిరుగులేని ప్రజా నేతగా, తిరుగులేని ప్రజా నాయకుడిగా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ సేవలందిస్తున్నాడు. ఇప్పటికే అనేక దేశాలను పర్యటించి పెట్టుబడులను రాబట్టడంలోనూ, అదేవిధంగా అనేక కంపెనీలు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలోనూ చంద్రబాబు సక్సెస్ అవుతున్నారని చెప్పవచ్చును. ఒక కుటుంబంలో ఒక ఉద్యోగం వస్తే ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితి మారిపోతుందని అనేక అమలు చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు అమలు చేస్తున్నారని చెప్పవచ్చును. చంద్రబాబు నాయుడు కృషి ఫలితంగా, చంద్రబాబు నాయుడు అతనుకున్న అనుభవం విజయం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో ముందంజలు నడుస్తుందని చెప్పవచ్చును. ఇప్పుడు జరిగిన మున్సిపల్ వైస్ చైర్మన్, కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ పార్టీ అన్ని స్థానాలు దాదాపు కైవసం చెప్పవచ్చును. దీనిపైన వైసీపీ వాళ్ళు గగ్గోలు పెట్టుతున్నప్పటికి కూడా వాటన్నింటినీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో వైసీపీ పార్టీ వాళ్ళు అప్పటి ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ వాళ్ళను ఓట్లు కూడా కనీసం ఓటింగ్ చేయడానికి కాకుండా నామినేట్ చేయడానికి రానిలేదంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత అరాచకంగా పరిపాలించారో మనకు అర్థమవుతుంది. దీనిపైన వైసీపీ వాళ్ళు ఎంత గగ్గోలు పెట్టినా, మా శరీరం లాక్కుంటున్నారు, మా కార్పొరేట్లు లాక్కుంటున్నారు, మా కౌన్సిల్ లాక్కుంటున్నారు అని గగ్గోలు పెట్టినా కూడా వాళ్ళందరినీ కూడా ప్రజల నుంచి ఎలాంటి స్పందన లేదంటే జగన్ చేసిన కర్మలే జగన్కి వస్తున్నాయని కూడా మనకి చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు ఎంతో వినయంతో, విధేయతతో, ఎంతో హోదాగా రాజకీయాలు నిర్వహిస్తూ తన స్థానికాన్ని సాటి చెప్తుందని చెప్పవచ్చు. వారి బాటలో మన తనయుడు నారా లోకేష్ కూడా పయనిస్తూ ముందుకు సాగుతున్నారని చెప్పవచ్చు. నారా లోకేష్ కూడా ఒకవైపు విద్యాశాఖ మంత్రిని, ఐటీ శాఖ మంత్రిని కూడా ఎంతో సమర్థం నిర్వహిస్తూ మరో పక్క తెలుగుదేశం పార్టీని కూడా నిలబెడుతున్న ఘనత నారా లోకేష్ కే దక్కిందని చెప్పవచ్చు. 1 కోటి సభ్యత్వాలు నమోదు చేసుకున్న ఘనత నారా లోకేష్దే. అందుకని తండ్రి తనయులు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎంత కృషి చేస్తున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఉన్న జనసేన పార్టీ కానీ, అదేవిధంగా బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ఫుల్ సపోర్ట్ చంద్రబాబుకి ఇవ్వడంతో చంద్రబాబు శరవేగంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయడానికి కంగనబద్దని చెప్పవచ్చు. గతంలో వైసీపీ చేసిన అరాచకాలన్నింటినీ కూడా తిప్పికొట్టి లా అండ్ ఆర్డర్ను సక్రమంగా అమలు చేయడంలోనూ, అదేవిధంగా ప్రజలకు కావాల్సిన పథకాలన్నింటినీ కూడా ప్రజల వద్దకు తెచ్చే విధంగా కృషి చేయడంలో కూడా చంద్రబాబు సర్కార్ ముందుందని చెప్పవచ్చును. టీడీపీ పాలనలో హత్యలు, అరాచకాలకు తావులేదని, అవినీతికి తావులేదని, కేవలం అభివృద్ధి సంక్షేమంగా ముందుకెళ్తున్నానని కూడా చంద్రబాబు నాయుడు గారు అనేక సభలో చెప్పినారు. అదే అమలు చేస్తానని చెప్పవచ్చును. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కూడా ఈ 9 నెలల చంద్రబాబు పాలన ఎంతో గొప్పగా ఉందని, గత పాలనలో జగన్మోహన్ రెడ్డి చేసిన సైకో పాలన వల్ల
ప్రజలందరూ కూడా అష్టకష్టాలు పడి వ్యవస్థలను కూడా వ్యవస్థలను కొలాప్స్ కావడం జరిగిందని, ఆ వ్యవస్థలన్నిటి కూడా సరిచేసి ఆ రాష్ట్ర ఆర్థిక లోట్లు ఉన్నప్పటికి కూడా వాటన్నిటిని పూడ్చుకొని ప్రజలకు అనుకునే విధంగా సూపర్ సిక్స్ చేస్తూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను మెరుగైన రాష్ట్రంగా నిలబెట్టడానికి అనిర్ణితం కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడుది దక్కుతున్న ఘనతని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ భావిస్తున్నారు. ప్రపంచ మేటి కంపెనీలైనా అనేక సాఫ్ట్వేర్ కంపెనీలను ఆంధ్రప్రదేశ్కు విశాఖపట్నానికి కానీ అమరావతికి కానీ తీసుకొచ్చి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అందరూ కూడా చంద్రబాబు నాయకత్వంలో పనిచేసిన సంసిద్ధంగా ఉన్నారు. అతన్నే ఆంధ్రప్రదేశ్ మార్గదర్శిగా భావిస్తున్నారు. కాబట్టి త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రజల కళలను ఆకాంక్షల అనుగుణంగా చంద్రబాబు నాయుడు మంచి పాలన ప్రజలకు ఇంకా అందించి ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే మేటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా భావిస్తున్నారు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.